గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎందుకు మాకు అన్యాయం చేసిరు? ఆనాడు మీ మక్తలైనా, నారాయణపేటైనా, కొడంగలైనా మీ పార్టీ ఎమ్మెల్యేలనే గెలిపించిండు కదా. మహబూబ్ నగర్ పార్లమెంట్లో మీ పార్టీ ఎంపీనే గెలిపించిండు కదా. మరి వివక్ష ఎందుకు చూపించిందని నేను ఈరోజు అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, సిఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత, డాక్టర్ పర్ణిక ఎమ్మెల్యేగా అయిన తర్వాత, తిరిగి తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నిధులు ఇవ్వడమే కాకుండా మంజూరు చేసి నిన్నగాక మొన్న 96% భూమి పోయే రైతులను ఒప్పించి మెప్పించి మా మిత్రుడు మంత్రి సిఆర్ గారు, శివకుమార్ రెడ్డి ఇద్దరు అక్కడ రైతులతో మమేకమయ్యి నష్టపరిహారం 100% 100 రోజుల్లో ఇప్పించి ఈనాడు ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కూడా 100% అనుకూలంగా ఇవాళ ప్రజల్ని ఆమోదింపజేసింది. మేము ఉండబట్టి, ఈ జిల్లా వాడిని కాబట్టి ఈనాడు ఈ ప్రాంతంలో ఉండే సమస్యల్ని, ఈ రైతుల కష్టాలను అర్థం చేసుకొని, అది కల్వకుర్తి పథకమైన జూరాల దగ్గర బ్రిడ్జ్ కావాలి, జూరాల కట్ట తెగిపోయేటట్టుంది, ఆ ప్రాంతంలో ఎక్కువగా ప్రయాణం చేస్తుండ్రు, దానికి కొత్త బ్రిడ్జ్ కావాలి అని కృష్ణమోహన్ రెడ్డి గారు శ్రీహరి అడిగితే 123 కోట్ల రూపాయలతోని జూరాల బ్రిడ్జ్ను కాపాడడానికి ఇవాళ ఒక కొత్త బ్రిడ్జ్ను మనం మంజూరు చేసుకోవడం జరిగింది.